రామకృష్ణులు నారాయణపురంలో ఉన్న ధనవంతుల్లో నరసింహం ఒకడు. అందరితో మంచిగా ఉంటూ అడిగిన వారికి లేదనకుండా సహాయం చేస్తాడని ఆయనకు పేరున్నది. ఒకరోజు ఉదయం ఆయన స్నానం చేసి పూజ కోసం ఇంటి ముందున్న నందివర్ధనం పూలు కోస్తుండగా, అయ్యగారు నమస్కారం, నరసింహం గారంటే తమరే కదండి అంటూ ఒక 12 ఏళ్ల కుర్రాడు వచ్చాడు. అవును, నువ్వెవరివి, ఏం కావాలి నీకు అని అడిగాడు నరసింహం. నా పేరు కృష్ణుడు, మీ ఇంట్లో పని కావాలయ్యగారు అన్నాడు కుర్రాడు వినయంగా చేతులు జోడించి. నరసింహం నవ్వి, నువ్వేం పని చేయగలవు కృష్ణ అని అడిగాడు. ఏ పని చెప్పినా చేస్తాను. చిన్నప్పుడే అమ్మా నాన్న పోయారు, మామయ్య ఇంట్లో పెరిగాను. మా అత్తయ్య ఇంటి పనంతా నాతోనే చేయించేది. వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళవడంతో ఖర్చు పెరిగిందని నా దారి నన్ను చూసుకోమన్నారు. మా ఊళ్ళో మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు, అందుకే మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు కృష్ణుడు. నరసింహం కాసేపు ఆలోచించి, నీకివ్వడానికి మా ఇంట్లో పనేం లేదు, నువ్వు చదువుకుంటానంటే చదువు చెప్పిస్తాను అన్నాడు. కృష్ణుడు చప్పున నరసింహం కాళ్ల మీద పడి, నాకు చదువంటే ప్రాణం, ఈ సంవత్సరమే మా అత్తయ్య నా బడి మానిపించేసింది అన్నాడు కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా. నరసింహం లోపల గదిలో ఉన్న అదే ఈడువాడైనా తన కొడుకు రాముణ్ణి పిలిచి, ఈ అబ్బాయి పేరు కృష్ణ, నీతో పాటు నీ గదిలోనే ఉంటాడు, నీతో బడికి తీసుకువెళ్ళు, నేను పంతులు గారితో మాట్లాడతాను అన్నాడు. అలాగే నాన్న అంటూ కృష్ణుణ్ణి తన గదిలోకి తీసుకుపోయాడు రాముడు. నరసింహం భార్య భాగ్యేశ్వరికి ఇది ఏమాత్రం నచ్చలేదు. ఎంతమంది అనాథల్ని ఇలా చేరదీసి పోషించగలం అన్నది కోపంగా. చూద్దాం అంటూ నవ్వేశాడు నరసింహం. కృష్ణుడు ఇంటి పనిలో భాగేశ్వరికి సహాయపడుతూనే రాముడితో బడికి వెళ్లి చదువుకునేవాడు. కృష్ణుడు తన తరగతిలో చేరనంతకాలం రాముడు ఏ పరీక్ష పెట్టినా ప్రథముడుగా వచ్చేవాడు. ఇప్పుడు రాముడికి ఏ పరీక్షలో అయినా ద్వితీయ స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. అన్ని పరీక్షల్లోనూ కృష్ణుడిదే ప్రథమ స్థానం. ఇది గమనించిన నరసింహం, కృష్ణుడు నీకన్నా తెలివైనవాడు, నీకు తెలియని వాణ్ణి అడిగి చెప్పించుకో అన్నాడు రాముడితో. తండ్రి అలా అనడం ఎంతో అవమానంగా తోచింది రాముడికి. వాడొక రోజు తల్లితో, అమ్మా, ఆ కృష్ణుణ్ణి ఇంట్లోంచే కాదు బడిలోంచి కూడా పంపించేయండి, నేనే తరగతిలో ప్రథముడిగా ఉండాలి అన్నాడు. భాగేశ్వరి ఆ మాటలకు నెత్తి బాదుకుని, నేను ముందు నుంచే ఈ తద్దినాన్ని ఇంట్లోకి తీసుకురావద్దన్నాను, మీ నాన్నకు నా మాట అంటే లక్ష్యం లేదు అన్నది. తర్వాత ఆమె పెరట్లో బాదం చెట్టు కింద కూర్చుని చదువుకుంటున్న కృష్ణుడి దగ్గరికి వెళ్లి, ఒరే కృష్ణ, తరగతిలో ఏ పరీక్ష పెట్టినా నువ్వు ఒక ప్రశ్నకు జవాబు రాయకుండా వదిలేయ్, తెలిసిందా అన్నది. నాకు అన్ని ప్రశ్నలకు జవాబులు తెలుసు అమ్మగారు అన్నాడు కృష్ణుడు ఆశ్చర్యంగా భాగేశ్వరి ముఖంలోకి చూస్తూ. అయినా సరే, ఇక ప్రతి పరీక్షలోనూ ఒక ప్రశ్నకు సమాధానం రాయకూడదు అంతే అన్నది భాగేశ్వరి కరుకుగా. ఆ తర్వాత అన్ని పరీక్షల్లోనూ రాముడికి ప్రథమ స్థానం, కృష్ణుడికి ద్వితీయ స్థానం రాసాగింది. ఈ మార్పు పంతులు గారికి ఆశ్చర్యం కలిగించింది. తరచి తరచి అడిగి కృష్ణుడి ద్వారా సంగతంతా తెలుసుకున్న ఆయన కృష్ణుడికి ప్రత్యేక పరీక్ష పెట్టి వాణ్ణి పై తరగతికి పంపించేశాడు. తరగతిలోంచి కృష్ణుడు వెళ్లిపోవడంతో ఎంతో ఆనందం కలిగింది రాముడికి. పంతులు గారి ద్వారా జరిగిందేమిటో తెలుసుకున్న నరసింహం ఆయనతో, మీరు చేసిన పని వల్ల కృష్ణుడికి న్యాయం జరిగింది, అయితే రాముడు నష్టపోయాడు. పక్కవారిని చూసి ఈర్ష్య పడకూడదని రాముడు గ్రహించాలి. తెలియనివి ఎవరినైనా అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదని, మనిషి మానసికంగా ఎదగడానికి పోటీ అనేది తప్పనిసరిగా ఉండాలని రాముడికి తెలియాలి. రాముడు మంచి బాలుడిగా ఎదిగే ప్రయత్నం మీరే చేయాలి పంతులు గారు అన్నాడు. ఇందుకు పంతులు గారు కాసేపు ఆలోచించి, సరే, రాముడికి కూడా నష్టం జరగకుండా చూస్తాను అన్నాడు. ఆ రోజు తరగతిలో పంతులు గారు ఒక కథ చెప్పాడు. అనగనగా ఒక రాజు, ఆయనకు ఒక్కడే కొడుకు. ఈ యువరాజు గుర్రపు స్వారీలో దిట్ట. తరచుగా గుర్రాన్ని అడవిలో దౌడు తీయించేవాడు. అతన్ని తమ గుర్రాలతో అందుకోవటం పరివారంలో ఎవరికీ సాధ్యపడేది కాదు. అందరూ గుర్రపు స్వారీలో యువరాజును మించిన వాళ్లు లేరని పొగుడుతుండేవాళ్లు. ఒకనాడు అనుకోకుండా యువరాజుకు కోయల నాయకుడి కొడుకుతో పరిచయమైంది. ఆ కోయ యువకుడు యువరాజు కన్నా వేగంగా గుర్రపు స్వారీ చేసేవాడు. ఇప్పుడు పరివారంలోని వాళ్లు అతన్ని మరింతగా పొగడసాగారు. అది యువరాజుకు నచ్చలేదు.
ఈర్ష్యతో అతడి మనసు రగిలిపోసాగింది. ఒకసారి కోయ యువకుడు యువరాజుతో, గుర్రాన్ని వేగంగా పరిగెత్తించడమే కాదు, నీకు మరికొన్ని ఒడుపులు కూడా నేర్పుతాను అన్నాడు. నీ దగ్గర నేర్చుకునే కర్మ నాకు పట్టలేదు. నాకు పోటీదారులంటే గిట్టదు. ఇకపై నా కంట పడకు అన్నాడు యువరాజు కోపంగా. ఆ తర్వాత ఒక రోజున యువరాజు తన పరివారం నుంచి వేరుపడి అడవిలో చాలా దూరం వెళ్ళాడు. కోయ యువకుడు కొండదేవతకు మొక్కుకుని గుర్రం మీద వస్తూ యువరాజును పలకరించబోయాడు. కాని యువరాజు అయిష్టంగా ముఖం తిప్పేసుకున్నాడు. అంతలో పొదల్చాటు నుంచి ఒక చిరుతపులి గాండ్రిస్తూ వాళ్లకేసి దూకింది. యువరాజు వెంటనే పొరలోంచి కత్తి దూయబోయాడు. కాని గుర్రం బెదిరి అతడి స్వాధీనం తప్పి చెట్ల మధ్య అటూ ఇటూ పరిగెత్తసాగింది. చిరుతపులి దాన్ని వెంబడించింది. అయితే ఈ లోపల బెదిరిన తన గుర్రాన్ని కోయ యువకుడు కళ్ళాలను బిగించి పట్టుకుని అదుపు చేసి జీను నుంచి వేళ్లాడుతున్న బళ్ళాన్ని లాగి గురిగా చిరుతపులికేసి విసిరాడు. బళ్ళెం దాని వెన్నులో దిగింది. చిరుతపులి పెద్దగా ఒకసారి గాండ్రించి కింద పడి గిలగిలా తన్నుకోసాగింది. యువరాజు వెనుతిరిగి చూసి జరిగిందేమిటో గ్రహించి గుర్రాన్ని కోయ యువకుడి దగ్గరికి నడిపి, నువ్వు గుర్రపు స్వారీలో గొప్ప ఒడుపులు నేర్చినవాడివే కాదు, సమయస్ఫూర్తిని కూడా ఎరిగిన వాడివి. నా ప్రాణం కాపాడావు, కృతజ్ఞుణ్ణి అన్నాడు. ఈ కథ చెప్పి, పంతులుగారు చూశారా, యువరాజు కోయ యువకుడి దగ్గర గుర్రపు స్వారీలో మెళకువలు తెలుసుకుని ఉంటే చిరుతపుల్ని ఎదిరించడంలో విఫలుడయ్యేవాడు కాదు కదా. మనిషి ఆ జన్మాంతం విద్యార్థే. తెలియని విషయాలు తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవటం చిన్నతనంగా భావించకూడదు. మన ఈర్ష్య మనకే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. మనం ఎదగాలంటే మన పక్కన మనకంటే అన్ని విషయాల్లో ఉన్నతుడైన వాడు ఉండాలి. పోటీతత్వం ఉన్నప్పుడే మనం పైకి రాగలం అన్నాడు రాముడి ముఖకవళికలు గమనిస్తూ. మన్నాడు రాముడు పంతులుగారితో, నాక్కూడా ప్రత్యేక పరీక్ష పెట్టి పై తరగతికి పంపించండి. నేను కృష్ణుడితో పోటీ పడి చదవాలనుకుంటున్నాను అన్నాడు. రాముడిలో వచ్చిన మార్పుకు పంతులుగారు ఎంతో సంతోషించాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.